Everyone. Welcome to our Nde Class 5, non-destructive evolution. So in the yesterday class, we have gone through some radioactive series, okay, and how they are, okay, how radioactive elements, the natural occurring elements ఏంటి metals, అలాగే artificially made elements, ఓకే, గామా రేస్ కానీ ఎక్స్రేస్ కానీ ప్రొడ్యూస్ చేయడానికి మనకు కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కావాలి. సో దానికి సంబంధించిన న్యాచురల్ అకరింగ్ అంటే మన పీరియాడిక్ టేబుల్లో ఉండే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే వాటిని కొన్నిటిని మనం ఆర్టిఫిషియల్గా మనం వాటిని తయారు చేస్తాము. ఎట్లాగా అంటే న్యాచురల్గా అక్కర్ అయ్యి అబెండెంట్గా తక్కువ కాబట్టి ఆర్టిఫిషియల్గా మనం దాన్ని తయారు చేస్తాం. So let us see the next topic in that. Okay, so welcome to our class, class 5. Okay, so ఇందులో మనకు ఏంటంటే ఈ రేడియోగ్రఫీ ఎక్విప్మెంట్స్ గురించి మన నెక్స్ట్ టాపిక్ అండి, మన యూనిట్ ఫస్ట్ యూనిట్లో. సో అందులో ఫస్ట్ ఎక్స్రే రిక్వైర్మెంట్, ఎక్స్రే ఎక్విప్మెంట్. అసలు ఎక్స్రే ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఏముంటుంది, ఏంటి, దాని గురించి మనం ఇందులో తెలుసుకుందాం. ఓకే, ఎక్విప్మెంట్స్ అంటే రేడియోగ్రఫీ ఎక్విప్మెంట్స్ అంటే ఇవన్నీ వస్తాయి. అంటే ఎక్స్రే ఒకటి, గామా ఒకటి, సో వీటన్నిటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అట్లాగా అండ్ ఫర్దర్ టాపిక్స్ అన్నమాట అట్లా. సో ఇందులో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎక్స్రే ఎక్విప్మెంట్ అండి. సో ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఎక్స్రే ఎక్విప్మెంట్ ఆర్ ఎక్స్రే ట్యూబ్, హీటింగ్ డివైస్, ఎలక్ట్రాన్ యాక్సలరేటింగ్ అరేంజ్మెంట్ అండ్ వేరియస్ యాక్సెసరీస్ సచ్ as రిఫ్లెక్టర్, రెగ్యులేటర్. ఓకే, సో ఇందులో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్రే ట్యూబ్లో, ఓకే, అందులో మనకు చెప్పినట్టు ఇందులో ఏమన్నాడంటే ఫస్ట్ ఎక్స్రే ట్యూబ్ ఒకటి ఉంటుంది, ఒక ఎక్స్రే ట్యూబ్ ఉంటుంది. అందులో హీటింగ్ డివైస్ అంటే హీటింగ్ డివైస్ ఎందుకని అంటే ఆ ఎక్స్రే ట్యూబ్లో మనకి ఏదైతే మనం ఒక సోర్స్ని ఎమిట్ చేయాలనుకుంటున్నామో అది ఎప్పుడు ఎమిట్ అవుతుంది అంటే వెన్ ఇట్ ఈస్ హీటెడ్. ఓకే, ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా సరే దే ఎగ్జిబిట్ దేర్ రేడియో యాక్టివ్నెస్ ఓన్లీ వెన్ దే ఆర్ హీటెడ్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రాన్స్ యాక్సలరేటింగ్ అరేంజ్మెంట్. ఓకే, ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ అవ్వాలి, సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్. వేరియస్ యాక్సెసరీస్ రెక్టిఫైర్ అండ్ రెగ్యులేటర్. రెక్టిఫైర్ కి రెగ్యులేటర్ కి రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కన్వర్ట్, ఓకే, ఇట్ విల్ కన్వర్ట్ ద గివెన్ ఫార్మ్ ఇంటూ అనదర్ ఫార్మ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ it is given in a heat form, then it is converted into light form or a digital form or whatever. So that is called a rectifier. Okay, it will rectify. Next, regulator ఏం చేస్తుంది, మనకి ఎంత కావాలి అంటే మన ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంది, ఫ్యాన్ రెగ్యులేటర్లో ఏముంటుందో మనకి రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం కరెంట్ ఇన్పుట్ ఇస్తామో అందులోకి ఆ కరెంట్ ఏం చేస్తుంది, రెసిస్టెన్స్ అప్లై చేయడం వలన దాన్ని రెగ్యులేట్ చేస్తాం, అంటే స్పీడ్ని రెగ్యులేట్ చేస్తాం, అంటే కావాల్సినంత స్పీడ్. ఓకే, మనకి ఎక్కువ స్పీడ్ కావాలనుకోండి రెసిస్టెన్స్ 0 చేస్తాం, మనకు తక్కువ స్పీడ్ కావాలనుకోండి రెసిస్టెన్స్ ఎక్కువ పెడతాం. అంటే రెసిస్టెన్స్ ఎక్కువ పెడితే ఆటోమేటిక్గా కరెంట్ సప్లై తక్కువ వెళ్తుంది, ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది. రెసిస్టెన్స్ తక్కువ పెట్టాము, కరెంట్ సప్లై ఎక్కువ వెళ్తుంది, ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ రెగ్యులేటర్. హియర్ ఆల్సో వి కీప్ సమ్ రెగ్యులేటర్ ఫర్ అవర్ కన్వీనియన్స్ టు రెగ్యులేట్ ద ఏదైతే మనకి రేడియో యాక్టివ్ వేవ్స్ దీనికి సంబంధించి ఎక్స్రే ట్యూబ్లో ఉందో ఎక్స్రేని రెగ్యులేట్ చేయడం. సో ఇక్కడ చూడండి, ఎక్స్రే ట్యూబ్ ఇస్ ఎ కంప్లీట్లీ ఎవాక్యుయేటెడ్ గ్లాస్ ట్యూబ్ అండ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎక్స్రే. ఈ ఎక్స్రే ట్యూబ్ ఏంటంటే కంప్లీట్లీ ఎవాక్యుయేటెడ్ గ్లాస్ ట్యూబ్, ఒక కంప్లీట్లీ ఎవాక్యుయేటెడ్ గ్లాస్ ట్యూబ్ అండి. ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది, సో కంప్లీట్లీ ఎవాక్యుయేటెడ్ అది. ఓకే, సో ఓకే, ఒక కంప్లీట్లీ ఎవాక్యుయేటెడ్ గ్లాస్ ట్యూబ్. తర్వాత దిస్ గ్లాస్ ట్యూబ్ ఈస్ ప్రొవైడెడ్ విత్ ఫిలమెంట్ విచ్ యాక్ట్స్ యాస్ క్యాథోడ్ అండ్ ఈస్ హీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పవర్ సప్లై. సో ఇందులో మనకి ఏంటంటే ఒక క్యాథోడ్ అనేది ఉంటుంది, ఒక ఫిలమెంట్. ఓకే, ఈ క్యాథోడ్ని మనం ఏం చేస్తామంటే దాన్ని హీట్ చేస్తాం. ఓకే,
సో ఆ ఎలిమెంట్ ని హీట్ చేస్తాం, cathode ray అనే దాన్ని cathode ని హీట్ చేస్తాం ఎట్లా అంటే some sort of electricity. The power is supplied from a low tension type of transformer and the current and the voltage required for the heating element are approximately 5 to 8 amps and 12 to 15 volts respectively. So దీనికి ఏంటంటే power supplied from a low tension type of transformer. సో దీన్ని separate గా ఒక ట్రాన్స్ఫార్మర్ లో టైప్, హై టైప్ కాదు. అంటే మనకి జనరల్ గా ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఎంత ఉంటుంది, 230 volts 500 వాల్ట్స్, ఓకే, 230 to 240 మన హౌస్ హోల్డ్. హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, అవి అంతా 1000 కిలోవాట్స్ అట్లా ఉంటాయి, అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ సప్లైలో ఉంటుంది అట్లా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే లో టైప్ ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే హై టైప్ అయితే ఏమవుతుంది, ఫిలమెంట్ కాలిపోతుంది. సో అంటే లో టైప్ ఎంత అంటే 5 amps కరెంట్ పాస్ అవ్వాలి, 12 to 15 volts రెగ్యులర్లో ఉండాలన్నమాట. Upon heating the filament, the electrons are produced on its surface. సో ఇక్కడ మనం బ్లైండ్ ఇక్కడ చూడండి, జస్ట్ ఈ ఫిగర్ లో మీకు చెప్పేది ఒకటే, బైపోలార్ ఇవన్నీ కాదులే కానీ మనకి హీట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. వన్ మినిట్, ఇందులో మనం మనకి జనరల్గా ఈ క్యాథోడ్ రే ట్యూబ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి, ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందండి, ఇట్లాగా ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో దీనికి ఒక పవర్ సప్లై ఇస్తాం మనం, ఓకే, దీనికి ఒక పవర్ సప్లై ఇస్తాం మనం, ఇది ఈ ప్లస్ ఇది మైనస్ అనుకుందాం. సో ఈ పవర్ సప్లై మనకి ఏమన్నాడంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఏంటిది, ట్రాన్స్ఫార్మర్ ఎంత, ఒక లో ఎంత 12 to 15 వాట్స్, 12 to 15 వాట్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇక్కడ నుంచి మనం దీనికి కరెంట్ సప్లై ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే, సో ఇక్కడ నుంచి సప్లై ఇచ్చినప్పుడు ఇట్ విల్ ఎమిట్ సమ్ సార్ట్ ఆఫ్ రేస్, ఓకే, ఇట్ విల్ ఎమిట్ సమ్ సార్ట్ ఆఫ్ రేస్, ఓకే. సో దీన్ని ఏం చేస్తామంటే ఒక ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఉంటుంది, ఓకే, ఈ స్క్రీన్ మీద ఇది హిట్ అవుతుందండి, ఇది వచ్చి ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద ఏంటిదంటే ఫ్లోరోసెంట్ స్క్రీన్. ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఒక లైట్ రే దాన్ని హిట్ అయిందో అక్కడ ఒక స్పార్క్ వస్తుంది, ఓకే, ఒక చిన్న చుక్కలాగా. సో అట్లా దాని యొక్క టచ్ అనేది మనకు తెలుస్తుంది ఇది హిట్ అవ్వగానే, ఓకే. సో డి గెట్ మై పాయింట్, ఇది ఒక క్యాథోడ్ రే సెటప్. ఇందులో ఒక ఎలిమెంట్ ని మనం ట్రాన్స్ఫార్మర్ ద్వారా హీట్ చేస్తాము, అప్పుడు అక్కడ నుంచి ఒక లైట్ సోర్స్ అనేది మనకి ఎమిట్ అవుతుంది, అది ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద పడుతుంది, అది మనం రికార్డ్ చేస్తాం, ఓకే. సో దిస్ ఇస్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ see here. సో ఇందులో మనం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీడు ఏమన్నారంటే upon heating the filament, the electrons are produced on its surface. Then those electrons are accelerated towards the surface of target, supplying of high voltage in between cathode and anode. Upon heating the filament, electrons are produced on its surface. So the surface మీద electrons produce అవుతాయి, then those elements are accelerated towards the surface target, okay. So supply of high voltage in between cathode and anode. To obtain this, an alternative power is supplied to the high tension transformer from the control unit. Enhancement is in the amount of quantity of X-rays produced is obtained by using rectifier. They obtain this an alternative power. ఏంటంటే ఇక్కడ those electrons are accelerated towards the surface target. ఇక్కడ మన సర్ఫేస్ టార్గెట్ అంటే ఇక్కడ మనం గనక అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఇందులో చూడండి, మనం ఊరిని ఇక్కడ నేను చెప్తాను. ఇదిగోండి, మనం ఎప్పుడైతే ఈ హీటింగ్ ఎలిమెంట్ కి మనం దీన్ని ఇట్లా హీట్ చేస్తుందని చెప్పానో, ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెడతాము, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెడతాము. సో ఆబ్జెక్ట్ వచ్చేసి ఇట్లా ఇది అనుకున్నాం, ఈ ఆబ్జెక్ట్ ని మనం ఎక్స్రే తీయాలి. సో ఇది ఎప్పుడైతే హిట్ అవుతుందో ఈ అనుకున్న స్క్రీన్ మీద మనకి ఏమవుతుంది, దానికి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ ఒక ఫోటో వస్తుంది, ఓకే.
ఒక వైట్ స్పాట్స్ లాగా, లేకపోతే ఎక్కడైతే స్పేసెస్ ఉందో అక్కడ వైట్, మిగతా అంతా బ్లాక్ గా చూపిస్తుంది. ఓకే, సో ఎక్కడైతే మనకి ఏది ఉందో అక్కడంతా వైట్, మిగతా అంతా బ్లాక్ గా చూపిస్తుంది. సో ఇది హీటింగ్. సో ఇక్కడ ఏమన్నానంటే ఈ దోస్ ఎలక్ట్రాన్స్ యాక్సిలరేటెడ్, ఈ ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో అది యాక్సిలరేట్ టువర్డ్స్ ద సర్ఫేస్ కి సప్లైంగ్ హై వోల్టేజ్ ఇన్ బిట్వీన్ క్యాథోడ్ అండ్ యానోడ్. అంటే ఇందులో ఏమవుతుంది, ఒకటి క్యాథోడ్ ఒకటి యానోడ్ అవుతుంది. ఈ రెండింటికి పాస్ అయితేనే కదా మనకు అక్కడ ఎలక్ట్రాన్స్ అనేది పెనిట్రేట్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అనేది యాక్సిలరేట్ అవుతాయి. సో అప్టైన్ దిస్ ఆల్టర్నేటింగ్ పవర్ అంటే ఏమవ్వాలి, సో ఎప్పుడు ఒకదాని నుంచి ఇంకోటి వెళ్తే సరిపోదా, ఆల్టర్నేటివ్ గా వెళ్ళాలి. ఒకసారి ఇది క్యాథోడ్, ఒకసారి యానోడ్, ఒకసారి క్యాథోడ్ యానోడ్, అట్లా అవ్వాలంటే ఏమవ్వాలంటే హై టెన్షన్ ట్రాన్స్ఫర్ టు కంట్రోల్ యూనిట్, ఎన్హాన్స్మెంట్ ఇన్ అన్ అమౌంట్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఎక్స్రేస్ ప్రొడ్యూస్ బై అబ్టైనింగ్ రెక్టిఫైయర్. సో దీనికి ఏం చేస్తామంటే ఒక రెక్టిఫైర్ ని కనెక్ట్ చేస్తాము ఏది సప్లై దగ్గర. ఆ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే రెగ్యులేట్ చేస్తుంది. ఎంత రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చే ఏదైతే వోల్టేజ్ ఉందో దాన్ని అది కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, దాన్ని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ హియర్. ఓకే, నెక్స్ట్ see here. Different rectifier systems used in industry for different energy outputs. మనకి ఏంటంటే డిఫరెంట్ సార్ట్ ఆఫ్ రెక్టిఫైర్స్ వాడతారు. డిఫరెంట్ ఎందుకంటే రెక్టిఫైర్స్ కూడా కెపాసిటీ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. సో అంటే ఏంటి, డిపెండింగ్ అపాన్ ద నీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, మీరు ఎప్పుడైనా ఎక్స్రే తీసేటప్పుడు చూడండి, అక్కడ ఒక కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. ఆ కంట్రోల్ ప్యానల్ దగ్గర మనకి వోల్టేజ్ రాసి ఉంటుంది. ఓకే, వోల్టేజ్ రాసి ఉంటుంది. సో అది ఎప్పుడు కూడా షట్ డౌన్ లోనే ఉంటుంది. ఎప్పుడైతే మనకి వాడు ఎక్స్రే తీద్దాం అనుకుంటాడో అప్పుడే దాని కంట్రోల్ ప్యానల్ ఆన్ చేస్తారు. సో ఇట్ విల్ యాక్సలరేట్ ద గివెన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. సో దాన్ని ఏం చేస్తుంది, అక్కడ మనకి ఎక్స్రే తీస్తున్నారు. అలాగే డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎక్స్రే మనకి రేంజ్ అనేది ఏమవుతుంది, అది ఎంతవరకు మనకి స్కాన్ అంటే ఎక్స్రే తీయగలదు అంటే ఒక 1.5 feet లేకపోతే 1 feet. అలా కాదు, ఆ ఎక్స్రే దాదాపు ఒక 10 feet తీయాలి. ఓకే, ఒక 10 feet తీయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇంటెన్సిటీ పెరుగుతుంది, పవర్ కన్సంప్షన్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెక్టిఫైర్ సిస్టమ్ కూడా మారుతుంది. సో అక్కడ ఏమన్నా లో ఎనర్జీ యూనిట్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్. ఇప్పుడు ఏమన్నాడంటే different rectifier systems are used in industrial for different outputs are following. For low energy units, half wave rectifiers are used. So rectifiers అనేది మీరు మనకి BW సబ్జెక్ట్ లో వస్తుంది. రెక్టిఫైర్స్ అంటే నథింగ్ బట్ ఇట్ విల్ కన్వర్ట్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్, అది రెక్టిఫైర్ అంటే. సో ఇందులో ఏంటంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. సో ఈ రెక్టిఫైర్స్ ఏం చేస్తుందంటే మనకి ఈ ఆల్టర్నేటివ్ కరెంట్స్ ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది మనకి ఇక్కడ హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని రెండు ఉంటాయి. మనకి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఈసీ వాళ్ళకైతే, మనకైతే బీడబ్ల్యూలో నేర్చుకుంటాం దాని గురించి. సో మీడియం అండ్ హెవీ ఎనర్జీ యూటిలైజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. సో మనకేమో లో పవర్ కావాలంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్ వాడతామండి, కొంచెం హై ఇది కావాలంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఓకే, సో మనకి ఆసిలోస్కోప్ ఇవి ఉన్నాయి కదా మనకి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఆ ల్యాబ్ అంటే ఏసీ ల్యాబ్ ఒకటి మీకు బీడబ్ల్యూ ల్యాబ్ లో వస్తుంది అది. ఓకే, దానికి సంబంధించిన వేవ్స్ ని మనం రికార్డ్ చేస్తాం. సో అందులో హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఆసిలోస్కోప్ లో మనం సెట్ చేస్తాం. ఓకే, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏం లేదండి, అక్కడ కరువు హాఫ్ వస్తుంది, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఫుల్ వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే ఆల్టర్నేటింగ్ ఆఫ్ కరెంట్ జరుగుతుందండి. ఓకే, ఫార్మ్ ఆఫ్ వేవ్ ఫార్మ్ ని అది మారుస్తుంది రెక్టిఫైర్. ఓకే, సో దట్ థింగ్ ఇక్కడ మనకు జరుగుతుంది ఏంటంటే ఫుల్ మనకి ఎక్కువ ఇంటెన్సిటీ కావాలంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ తీసుకుంటాం, కొంచెం కావాలి అనుకోండి మీడియం గా కావాలంటే లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ తీసుకుంటాం. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎక్స్రే యూనిట్స్. ఎక్స్రే యూనిట్స్ లో ఎన్ని ఉన్నాయి, యూనిపోలార్ యూనిట్, యానోడ్ గ్రౌండ్, క్యాథోడ్ గ్రౌండ్, బైపోలార్ యూనిట్. సో సెంటర్ ట్రాప్ గ్రౌండ్ ఫస్ట్ లో ఇది మనం చూస్తే ఇందులో ఏమున్నాయండి, క్లాస్ ఎక్స్రే యూనిట్ లో మనకి యూనిపోలార్ యూనిట్, ఓకే, యానోడ్ గ్రౌండ్, క్యాథోడ్ గ్రౌండ్, యానోడ్ క్యాథోడ్ రెండు ఉంటాయి. బైపోలార్ యూనిట్, యూనిపోలార్, బైపోలార్, సెంటర్ ట్రాప్ గ్రౌండ్. Circuit diagram of unipolar bipolar as shown in figure. Okay, you can see here. So anode ground unit, cathode ground unit, center ground tube. So ఇక్కడ మనం కనుక చూస్తే ఈ యానోడ్ గ్రౌండ్, క్యాథోడ్ గ్రౌండ్ రెండు కూడా యూనిపోలార్.
సెంటర్ ట్యాప్ గ్రౌండ్ అనేది బైపోలార్ అండి. సో ఇందులో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యానోడ్ క్యాథోడ్ అని మేము చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి మనం లైట్ ఎల్టీ ట్రాన్స్ఫార్మర్ అంటే లైట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట, అంటే తక్కువ ఇంటెన్సిటీ ఉన్నది. ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం ఒక ఎలక్ట్రిసిటీని దీనికి ఇస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫిలమెంట్ అండి. ఓకే, సో దిస్ ఇస్ సమ్ filament. Okay, so this is the filament here. So this is the electricity supplied, that is transformer. So ఇదేంటి, ఒకటేమో క్యాథోడ్ ఇంకోటేమో యానోడ్ అండి. సో క్యాథోడ్ గ్రౌండెడ్, అంటే ఈ క్యాథోడ్ ఏం చేసాము, ఒకటి గ్రౌండ్ చేసాము, ఇంకోటి యానోడ్ ఇక్కడ సప్లై ఇచ్చాము. సో ఈ యానోడ్ ఏం చేసామంటే మళ్ళీ డైరెక్ట్ గా మనం ఇక్కడ స్విచ్చింగ్ పెట్టాము. సో ఈ స్విచ్చింగ్ లో ఏం చేస్తుంది, ఆల్టర్నేటివ్ గా మనకి మారుస్తుంది, ఒకసారి క్యాథోడ్ ఒకసారి యానోడ్, ఒకసారి క్యాథోడ్ ఒకసారి యానోడ్, అట్లా మారుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే హీట్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఫిలమెంట్ దీన్ని మనం ఇక్కడ హీట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. సో హీట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఏదైతే మనకి సోర్స్ ఉందో, అంటే హీటెడ్ పార్ట్ ఏదైతే ఉందో, సో దాన్ని అదేం చేస్తుందంటే హిట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫిలమెంట్ హీట్ అయ్యింది, ఇక్కడ హిట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ యూనిపోలార్ యూనిట్ అన్నమాట. నెక్స్ట్ ఇది యానోడ్ గ్రౌండ్ యూనిట్. అదే క్యాథోడ్ గ్రౌండ్ యూనిట్ అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ యానోడ్, ఇక్కడ మనం ఏం చేసాము, క్యాథోడ్ గ్రౌండ్ చేసాము. ఇక్కడ ఏం చేస్తామంటే యానోడ్ గ్రౌండ్ చేస్తాం. యానోడ్ గ్రౌండ్ చేసి, సో దిస్ ఇస్ ద ఫిలమెంట్ హియర్. సో దిస్ ఇస్ ద ఫిలమెంట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ గ్రౌండెడ్. ఇక్కడ ఏంటంటే ఇది ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మనకి. సో ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ నుంచి సప్లై ఇస్తున్నాము. సప్లై ఇస్తున్నప్పుడు ఇందులో చూడండి, సో సప్లై ఇచ్చాము. సో ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి సప్లై ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం, యానోడ్ గ్రౌండ్ చేసాము. ఇక్కడ క్యాథోడ్ యాక్టివ్ లో ఉంది ఇక్కడ. సో సో ఇందులో మనం ఏం చేసామంటే ఈ స్విచ్చింగ్ బట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే పవర్ ని ఒకదానికి ఇచ్చాం, ఇంకోటి దాన్ని ఏం చేసామంటే ఇటు నుంచి దీన్ని హీట్ ఫార్మ్ లో తీసుకొచ్చి దీనికి ఇంకో సప్లై ఇచ్చాం. సో టూ టైప్, ఒక టైం ఇటు నుంచి ఇచ్చాం, ఒక టైం ఇటు నుంచి ఇచ్చాం. సో ఏదైతే హీట్ అయిందో, హీట్ ఎలిమెంట్ ఉంది ఇక్కడ, ఈ హీటెడ్ పార్ట్ మనం ఈ సోర్స్ కి ఇస్తున్నాం. ఇక్కడ నుంచి రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో డిడ్ యూ అండర్స్టాండ్? సో ఈ రెండు కూడా సోర్స్ ఎమిటింగ్ ఎలిమెంట్స్ అనమాట, ఆబ్జెక్టివ్స్. సో ఇదేంటంటే సెంటర్ ట్యాప్డ్ గ్రౌండ్ యూనిట్. సెంటర్ ట్యాప్డ్ గ్రౌండ్ యూనిట్. సో ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సేమ్ థింగ్. సో సేమ్ థింగ్, ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం అంతే ఇక్కడ జరుగుతున్నది. ఓకే, సెంటర్ ట్యాప్డ్ అంటే ఇక్కడ యానోడ్ గ్రౌండ్ యూనిట్, క్యాథోడ్ గ్రౌండ్, ఈ రెండు యూనిపోలార్ కదా, ఈ రెండింటిని కలిపితే అదే బైపోలార్ అవుతుందండి. సో చూడండి, ఈ పార్ట్ని ఇక్కడ పెట్టాము. సో ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇందులో మెర్జ్ చేసాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ని తీసుకొచ్చి ఇందులో మెర్జ్ చేసాము. మెర్జ్ చేసినప్పుడు మనకి ఏముంది, ఈ పార్ట్ యాస్టీస్ ఇట్లాగే ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని ఇక్కడ సెట్ చేస్తాము. సో ఫస్ట్ ఇది చూడండి. సో యానోడ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు హాఫ్ ఇది ఇక్కడ పెట్టేసాము. నెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టాము. సో ఇందులో ఉండే ట్రాన్స్ఫార్మర్ ని జస్ట్ ఇక్కడ పెట్టాము. సో అండ్ ఇక్కడ నుంచి వచ్చేది ఈ ట్రాన్స్ఫార్మర్ ని తీసుకొచ్చి యానోడ్ గ్రౌండ్ లో పెట్టాము. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో బైపోలార్ అంటే ఈ రెండింటిని కలపడం, అంటే ఈ రెండింటిని కలిపి ఒక దీంట్లో చూడటాన్ని బైపోలార్ అంటారు. ఓకే, యూనిపోలార్ లో అయితే యానోడ్ గ్రౌండ్ అంటే రెండు క్యాథోడ్ గ్రౌండ్ అవుతుంది. ఈ రెండింటిని జాయిన్ చేస్తే అదే బైపోలార్ అవుతుంది. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్. నెక్స్ట్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్రే టెలివిజన్ సిస్టమ్. సో ఎక్స్రే టెలివిజన్ సిస్టమ్ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇదివరకు సిఆర్టి టీవీలు ఉండేయండి. ఇప్పుడు అన్ని మనకి ఎల్సిడి టీవీలు ఉన్నాయి. ఎల్సిడి, ఎల్ఈడి. అంటే సిఆర్టి అంటే క్యాథోడ్ రే ట్యూబ్. అంటే ఇదివరకు ఇంత పెద్ద బ్యాక్ ఇంత బరువైన టీవీ ఉండేది చూసారా బిఫోర్. అంటే ఇప్పటికీ కొంతమంది ఇళ్లలో ఉన్నాయనుకోండి. అంటే అనేవాళ్ళు పిక్చర్ ట్యూబ్ పోయింది, పిక్చర్ ట్యూబ్ లో గ్యాస్ అయిపోయింది, లేకపోతే ఇలాంటి వర్డ్స్ మనం వినేవాళ్ళం. ఓకే, సో దోస్ ఆర్ కాల్డ్ సిఆర్టి టీవీస్, అంటే క్యాథోడ్ రే ట్యూబ్. సో ఈ ఎక్స్రే టెలివిజన్ సిస్టమ్ కానీ సిమిలర్ దట్ థింగ్. అక్కడ ఏం జరుగుతుంది, సేమ్ ప్రాసెస్ మనకి ఇక్కడ జరుగుతుంది. సిఆర్టి ఇప్పుడు ఏంటంటే ఎల్సిడి వచ్చింది, తర్వాత ఎల్ఈడి వచ్చింది. ఓకే,
ఎల్సిడి, ఎల్ఈడి అండ్ లైట్ ఎమిటింగ్ డయోడ్. తర్వాత ఈ ఇదేంటి ఎల్సిడికి లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి అంటే, ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డయోడ్. ఓకే, సో ఎల్సిడిలో ఏంటంటే లిక్విడ్ ఉంటుంది, ఎల్ఈడిలో లైట్ ఎమిటింగ్ డయోడ్ ఉంటుంది. సో అంటే ఆర్గానిక్ ఎల్ఈడీస్ అంటారు వాటిని. సో అది అడ్వాన్స్డ్ వర్షన్. అవి మీకు ఎంతలో వస్తుందంటే మీకు ఫస్ట్ సెమిస్టర్లో క్యాడ్ క్యామ్లో వచ్చేది నాకు తెలిసి దాని గురించి, ఎల్సిడి ఎల్ఈడిస్ గురించి. ఓకే, సో అది వదిలేసేయండి. ఫస్ట్ మనకి ఎక్స్రే టెలివిజన్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. సో ఎక్స్రే టెలివిజన్ అంటే ఎక్స్రే యూనిట్స్ ఏదంటే ఏంటంటే నథింగ్ బట్ సిఆర్టీ ట్యూబ్స్, క్యాథోడ్ రే ట్యూబ్. అది ఎట్లా పనిచేస్తుంది చూద్దాం. X-ray television system or X-rays from X-ray unit impinges on the object. The differential absorption of X-rays occur when within the object and X-ray passes out through the object and falls on the fluorescent screen. Conversion of X-rays into visible light takes place on fluorescent screen and it forms a radiographic image on the test specimen. Image gets transferred on the focusing lens, which enables focusing of image on TV camera. Then TV camera conversion of fluorescent image into electrical signal occurs. These signals are amplified using amplifier and subsequently converted to digital image and log. This digital image is stored and improved and viewed with the help of a viewing system such as a TV monitor. So సేమ్ ఆ క్యాథోడ్ రే ట్యూబ్ అలాగైతే మనకి ఫ్లోరోసెంట్ స్క్రీన్. క్యాథోడ్ రే ట్యూబ్ అంటే ఇదివరకు ఉన్న పెద్ద పెద్ద డబ్బా టీవీలు ఉన్నాయి చూసారా, ఆ డబ్బా టీవీలో ఏం జరుగుతుంది, ఒక క్యాథోడ్ మీరు ఎప్పుడన్నా బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసినప్పుడు చూడండి, వెనక ఒక ట్యూబ్, ఒక క్యాథోడ్ ఇది ఉంటుంది, గుబ్బలాగా ఒకటి ఉంటుంది. సో దాని నుంచి ఇట్లా ఒక పెద్ద ట్యూబ్ వస్తుంది. సో ఎప్పుడైతే దాని నుంచి మనకి ఒక క్యాథోడ్ ఇది ఉన్నప్పుడు ఆన్ చేయగానే ఏమవుతుందంటే అక్కడి నుంచి మనకు ఒక ఎమిటింగ్ సోర్స్ అనేది అక్కడి నుంచి వెళ్ళి ఆ ముందున్న ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఉంటుంది, ఆ ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద హిట్ అవుతూ ఉంటుంది. సో హిట్ అవుతా ఉన్నప్పుడు అక్కడ మనకి స్పార్క్స్ వస్తాయి. ఎప్పుడైతే మనకి ఇదివరకు కేబుల్ కనెక్షన్ పోగానే ఇలా చుక్కలు 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 వచ్చి చూసారా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ద రియల్ మెకానిజం ఆఫ్ టెలివిజన్. ఓకే, సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. ఆ టెలివిజన్స్ లో జరిగే రియల్ మెకానిజమే ఇక్కడ మనకి ఎక్స్రే పార్ట్ లో కూడా జరుగుతుంది. ఓకే, అంటే ఒక పార్ట్ ఒక వేవ్ హిట్ అవ్వగానే అక్కడ స్పార్క్ వస్తుంది, అక్కడ ఒక చుక్క వస్తుంది. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఓకే, ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ హియర్. ఇక్కడ ఏం చేస్తాము అంటే అలా పాస్ అవుతున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని అబ్స్ట్రికల్ గా పెడతాం. అబ్స్ట్రికల్ గా పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ పాస్ త్రూ and the image is captured on the fluorescent screen. అలా పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పెసిమెన్ ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద లైట్ పట్టడం వలన ఎక్కడైతే మనకి క్రాక్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏమైనా ఉన్నా అక్కడ మనకి స్క్రీన్ మీద ఇంపింగ్స్ అవుతుంది. సో ఇంపింగ్ అయిన తర్వాత అది ఏమన్నారంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజిబుల్ లైట్ ఎక్స్ప్రెస్ ఆన్ ఫ్లోరోసెంట్ స్క్రీన్ అండ్ ఇట్ ఫార్మ్స్ రేడియోగ్రాఫిక్ ఇమేజ్ ఆఫ్ దిస్. ఆ రేడియోగ్రాఫిక్ ఇమేజ్ ని ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద రెడీ చేస్తుంది. ఇమేజ్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ ఫోకసింగ్ లెన్స్ విచ్ ఎనేబుల్స్ ఫోకసింగ్ ఆఫ్ ఇమేజ్ టు టీవీ కెమెరా. సో అది ఏం చేస్తుందంటే ఇట్ ట్రాన్స్ఫర్స్ ఆన్ ద ఫోకసింగ్ లెన్స్. ఈ ఇమేజ్ ఏదైతే ఫ్లోరోసెంట్ స్క్రీన్ వచ్చిందో దాని ఫోకసింగ్ లెన్స్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, విచ్ ఎనేబుల్స్ ఫోకసింగ్ ఇమేజ్. దాని ఒక ఇమేజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది టీవీ కెమెరా. దెన్ టీవీ కెమెరా కన్వర్ట్ ద ఫ్లోరోసెంట్ ఇమేజ్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఆ టీవీ కెమెరా ఏం చేస్తుందంటే అది దాని నుంచి ఇన్పుట్ రాగానే ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ లోకి అది కన్వర్ట్ చేస్తుంది. అంటే ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేబుల్ ఉంది, ఓకే, కేబుల్ మనకి ఒక డిష్ బాక్స్ నుంచి మనకి ఇన్పుట్ ఇస్తున్నాడు, మనకి టీవీ వస్తుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ రేడియో వేవ్స్. ఓకే, రేడియో వేవ్స్ ఫస్ట్ ఒక రేడియో వేవ్ అనేది అంటే సో కాల్డ్ మన డిష్ టీవీకి వచ్చే సిగ్నల్స్ అనుకుంటాం. డిష్కి వచ్చే సిగ్నల్స్ కూడా రేడియో వేవ్స్. ఓకే, డిష్కి వచ్చే సిగ్నల్స్ కూడా రేడియో వేవ్స్ కాకపోతే హై డెఫినేషన్ సిగ్నల్స్ అన్నమాట. ఓకే, అంటే ఆ సిగ్నల్స్ పిక్చర్ సిగ్నల్స్ ని మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి ఏదైతే బ్రాడ్కాస్టింగ్ యూనిట్ నుంచి దాన్ని
సోర్స్ నుంచి శాటిలైట్ పంపిస్తారు డైరెక్ట్ గా. అంటే ఏమవుతుంది, ఇది బ్రాడ్కాస్టింగ్ యూనిట్, ఇది రిసీవర్ యూనిట్, ఇది కేబుల్ హెడ్ ఆఫీస్ అని. సో బ్రాడ్కాస్టింగ్ కూడా ఏం చేస్తాడు, శాటిలైట్ కి పంపిస్తాడు. శాటిలైట్ మీద హిట్ అయ్యేది ఏమవుతుంది, ఎక్కడైతే రిసీవర్ కరెక్ట్ గా ఉందో దానికి అది రిసీవ్ చేసుకుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏమైంది, రేడియో వేవ్ ఈజ్ రిసీవ్డ్ యాజ్ ఎ రేడియో వేవ్. దట్స్ ఇట్, సరిపోయింది. ఎలా రిసీవ్ చేసుకుంటుందని డిపెండింగ్ అపాన్ ద వేవ్ లెంత్. ఆ వేవ్ లెంత్ వాళ్ళు సెట్ చేసుకుంటారు, డైరెక్షన్ సెట్ చేసుకుంటారు. ఆ వేవ్ లెంత్ లో వచ్చే ఫ్రీక్వెన్సీని అంతా అది డౌన్లోడ్ చేసుకుంటుంది. తర్వాత అదేం చేస్తుంది, ఆ రేడియో వేవ్స్ ని ఏదైతే ఫ్రీక్వెన్సీ వచ్చిందో దాన్ని యాంప్లిఫై చేస్తుంది. ఓకే, ఫస్ట్ డీకోడ్ చేస్తుంది. ఓకే, డీకోడ్ చేసినప్పుడు ఆ రేడియో వేవ్స్ ఏమవుతుందంటే ఒక పిక్చర్ వేవ్స్ కింద, సిగ్నల్స్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ అయ్యాక దాన్ని యాంప్లిఫై చేస్తుంది. అంటే ఏంటి, ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్ పంపించేటప్పుడు ఆడ ఫుల్ స్ట్రెంత్ సిగ్నల్ పంపించడు, దాన్ని కంప్రెస్ చేస్తాడు. కంప్రెస్ చేసి పంపిస్తాడు. రిసీవ్ చేసుకునేటప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోగానే వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని అప్స్కేల్ చేస్తారు. అప్స్కేల్ చేసి డీకోడ్ అయిన తర్వాత అప్స్కేల్ చేసి మళ్ళీ పంపిస్తారు. మనకు వచ్చిన తర్వాత మన దగ్గర ఉండే బాక్స్ దాన్ని మళ్ళీ హై డెఫినేషన్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, అంటే ఏం జరుగుతుంది, ఫిల్టరేషన్ ఆఫ్ ప్రాసెస్. ఇక్కడ కూడా ఏంటంటే ద సేమ్ థింగ్ ఈస్ సీన్ హియర్. దీస్ సిగ్నల్స్ ఆర్ యాంప్లిఫైడ్ యూజింగ్ అన్ యాంప్లిఫైర్ అండ్ సబ్సిక్వెంట్లీ కన్వర్ట్ టు డిజిటల్ ఇమేజ్ ఫ్రమ్ అనలాగ్ ఇమేజ్. సో ఏదైతే ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ లో వచ్చే ఇమేజ్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్ గా అది మారుస్తుందో, ఆ మార్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంది. అంటే సిగ్నల్ ని యాక్సలరేట్ చేస్తుంది, హై హై డెఫినేషన్ గా చేస్తుంది. తర్వాత సబ్సిక్వెంట్లీ కన్వర్ట్ ఇంటూ డిజిటల్ ఇమేజ్. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏం చేస్తుంది, డిజిటల్ ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ డిజిటల్ ఇమేజ్ ఇస్ స్టోర్డ్ అండ్ ఇంప్రూవ్డ్ అండ్ వ్యూడ్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ సచ్ as టీవీ మానిటర్. అప్పుడు మనం టీవీలో మనం అక్కడ తీసిన ఎక్స్రే ఇక్కడ మన టీవీలో కనబడుతుంది. సో దిస్ ఈస్ ద ఎక్స్రే టెలివిజన్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈస్ ఎక్స్రే టెలివిజన్ సిస్టమ్. సో యూ కెన్ సీ హియర్, ఇది ఎక్స్రే యూనిట్, ఇది స్పెసిమెన్, ఇది ఫ్లోరోసెంట్ స్క్రీన్. ఓకే, ఇది ఎక్స్రే యూనిట్. ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఒక స్పెసిమెన్ అనుకుందాం. సో దీని మీదకి రేస్ పంపిస్తుంది. ఇది ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద పడుతుంది. ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద పడినప్పుడు ఇక్కడ మనకి ఏంది, కొన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. అది లెన్స్ దాన్ని క్యాప్చర్ చేసుకుంటుంది. లెన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడినాయి అనుకోండి, ఇక్కడ మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి రేస్ వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి. సో ఏమవుద్ది, కరెక్ట్గా ఇక్కడ అబ్స్టికల్ ఉంది కదా, సో ఈ అబ్స్టికల్ వదిలేసి పైనుంచి వెళ్తాయి మనకి రేస్. ఓకే, సో ఇక్కడ నుంచి వెళ్ళిన ఏమవుతుంది, పెనిట్రేట్ అవుతాయి, ఇట్లాగా పెనిట్రేట్ అయ్యి వెళ్తాయి. సో అవి ఏమవుతాయి, ఇక్కడ ఒక ఇది దీన్ని క్రియేట్ చేస్తుంది, ఆ లెన్స్ మీద పడుతుంది డైరెక్ట్గా వెళ్ళి. ఓకే, సో లెన్స్ మీద పడేటప్పుడు ఇది ఏమవుతుంది, సమ్ లో డెన్సిటీ, ఇది సమ్ హై డెన్సిటీతో పడతాయి అన్నమాట. సో పడినప్పుడు ఈ లెన్స్ ఏమవుతుంది, అది కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి టీవీ కెమెరాకి ఇస్తుంది. టీవీ కెమెరా అది ఏం చేస్తుంది, దాన్ని ఇన్పుట్ లాగా తీసుకొని కెమెరా ఏం చేస్తుంది, క్యాప్చర్ చేస్తుంది. ఆ క్యాప్చర్ చేసేది ఈ లెన్స్ నుంచి క్యాప్చర్ చేసుకుంది. సో దాన్ని ఏం చేస్తుంది, యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై అంటే హై స్ట్రెంత్ లో చేస్తుంది. యాంప్లిఫై చేసింది మనకి టీవీలో కనపడుతుంది. సో దిస్ ఇస్ ద థింగ్ వాట్ వి సీ. ఓకే, నెక్స్ట్ various units of real-time radiography. Okay, what are the real-time radiography units? And the selection of various units of real-time radiography is based on following considerations: sufficient degree of penetration to encounter maximum material thickness. అంటే ఏంటంటే degree of penetration to encounter maximum material thickness. అంటే ఎక్కడ పెట్టాలి అనేది ఆ డిగ్రీ ఆఫ్ ఎన్కౌంటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన యాంగిల్లో ఇంపాసిబుల్ టు పెనిట్రేట్, సో ఇట్ ఈస్ సమ్వాట్ డిపెండింగ్ అపాన్ ద థిక్నెస్, మాక్సిమం థిక్నెస్ దట్ కెన్ పెనిట్రేట్. ఓకే, నెక్స్ట్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ టు మేనేజ్ వర్క్ వాల్యూమ్. ఆ డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎప్పుడు కూడా షార్ట్ పీరియడ్ లో ఉండాలి, ఎక్కువ పీరియడ్ ఉండకూడదు. నెక్స్ట్ high duty cycle to maintain unit stability with the speed of production and inspection.
high duty cycle to maintain unit stability with speed of production and inspection. హై డ్యూటీ సైకిల్ అంటే ఈ డ్యూటీ సైకిల్ అనేది ఎప్పుడు అంటే ఒకదాని తర్వాత ఒకటి అంటే హై డ్యూటీ అంటే ఐడిల్ టైం తక్కువ ఉండాలి, మెయింటైన్ యూనిట్ స్టెబిలిటీ ఎక్కువ ఉండాలి, స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇన్స్పెక్షన్ హైలో ఉండాలి, ఇన్స్పెక్షన్ ప్రొడక్షన్ ఎప్పుడు హైలో ఉండాలి. తర్వాత బెటర్ ఇమేజ్ క్వాలిటీ ఎప్పుడు బెటర్ ఇమేజ్ ఎప్పుడు హైగా ఉండాలి, సో దట్ ఈవెన్ స్మాల్ ఫ్లా కెన్ బి డిటెక్టెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్. ఓకే, సో ఈ రియల్ టైమ్ రేడియోగ్రఫీలో ఏంటంటే బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ ఉండాలి, అంతేగాని ఒక క్వాలిటీలోనేమో బ్లర్నెస్లో కనపడకుండా తర్వాత దాన్ని హెచ్డిలో లేకపోతే ఎక్కువ ఇది కనిపించినప్పుడు హై డెఫినేషన్లో తెలియటాలు అట్లా ఉండకూడదు. బెటర్ ఇమేజ్ క్వాలిటీ కనిపించాలి. అండ్ ఈవెన్ ఫ్లా అంటే మ్యాగ్నిఫై చేసినప్పుడు చిన్న ఫ్లా కూడా మనకి కనిపెట్టే విధంగా ఏ పొజిషన్లో అయినా సరే కనిపించే విధంగా పెట్టాలి. తర్వాత బెటర్ మొన్యూవరబిలిటీ అంటే ఈ సింగిల్ ఐటమ్ని మనం ఇది చేసుకునేటప్పుడు మొనోవరబిలిటీ అంటే నథింగ్ బట్ సింగిల్ కాంపోనెంట్ని మనం ఐడెంటిఫై చేసుకునేటప్పుడు ఆ డ్యూరబిలిటీ ఏదైతే ఉందో అది ఎక్కువ ఉండాలి. ఓకే, సో అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అది కొనంగానే మళ్ళీ ఎమ్మటినే మళ్ళీ ఇంకోటి కొనే విధంగా ఉండకూడదు. ఓకే, సిమిలర్లీ ఆపరేషన్ మస్ట్ బి రిలయబుల్, దీని మెయింటెనెన్స్ ఎప్పుడు కూడా రిలయబుల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి ఆపరేషన్, అంతేగాని ఓన్లీ స్పెసిఫిక్ పర్సనే దీన్ని హ్యాండిల్ చేయాలనే విధంగా ఉండకూడదు. ఎందుకనంటే షిఫ్ట్స్ మారుతూ ఉంటారు, సో అందరూ అంటే స్కిల్డ్ లేబర్ ఉన్నా సరే దాన్ని అర్థం చేసుకునే రిలయబుల్ ఆపరేషన్లో అండ్ ఎకనామికల్ పరంగా ఉండాలి. ఓకే, తర్వాత ఎక్స్రే ఫ్లోరోసెంట్ ఎక్విప్మెంట్ అండి. సో fluorescent surface produce yellow and green light when they are exposed to X-ray. The fluorescent surface produce yellow and green light అండి. ఫ్లోరోసెంట్ సర్ఫేస్ ఏం చేస్తుందంటే yellow and green light ఎగ్జిబిట్ చేస్తుంది when they are exposed to X-rays. ఓకే, X-rays కి ఎగ్జిబిట్ చేసినప్పుడు ఈ స్క్రీన్ ఏదైతే ఉందో yellow and green light ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ జింక్ అండ్ కాడ్మియం సల్ఫైడ్ సర్ఫేస్. ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఎప్పుడు ఏముంటుందంటే జింక్ కాడ్మియం సల్ఫైడ్. So the principle is to adapt the X-ray fluorescent equipment. The basic component required are X-ray unit. So దాని యొక్క ఇదేంటి పవర్ ఇది ఎంత ఉండాలంటే 50 to 300 kilowatts. Enclosure, fluorescent screen window, mechanism to move the object position according to X-ray. అంటే ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, ఇది మనకి ఎక్స్రే సోర్స్. సో ఇదేమవుతుంది, ఎక్స్రే బీమ్ అంటే ఎక్స్రేస్, ఇది ఆబ్జెక్ట్, ఇది గ్లాస్ ఆర్ ఇమేజ్. మనం ఇది గ్లాస్ అంటే ఇది దాటి బయటికి రాకూడదు. తర్వాత ఇది ఫ్లోరోసెంట్ స్క్రీన్. సో స్క్రీన్ పైన మనకి గ్లాస్ ఒకటి వస్తుందండి. ఓకే, స్క్రీన్ పైన మనకి గ్లాస్ ఒకటి వస్తుంది, ఆ గ్లాస్ నుంచి మనం చూస్తాము. సో ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద ఏమవుతుంది, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ పెట్టామో దానికి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ పడుతుంది. సో దానికి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ పడుతుంది. సో దిస్ ఇస్ ఎన్క్లోజర్. సో ఇదే సేమ్ ప్రొసీజర్ టీవీలో ఉంటుందండి. సో అట్లాగే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఫ్లాస్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఈ స్క్రీన్ మీద పడుతుంది, ఆ ఇమేజ్ మనకు కనపడుతుంది. సో అది ఈ గ్లాస్లో మనం చూడవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ ఇమేజ్ ఇంటెన్సిఫైయర్. ఓకే, సో దిస్ థింగ్ we can డిస్కస్ టుమారో. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో దీని గురించి ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ గురించి అంటే ఎలా హై ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్స్రేస్ మనం ఎలా తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇందులో మనం ఆబ్జెక్ట్ పెట్టంగానే ఇక్కడ మనకి ఇమేజ్ అనేది వస్తుంది, కానీ ఇందులో మ్యాగ్నిఫైయర్ కానీ ఇంకోటి లేదు. ఓకే, సో హై ఇంటెన్సిటీతో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇందులో ఉండే లో ఇంటెన్స్ ఫ్లాస్ కూడా మనం తెలుసుకునేదానికి నెక్స్ట్ మనకి బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ ఫ్రమ్ ఎక్స్రే ఇప్పుడు నేను చెప్పింది చూడండి. బీమ్ ఆఫ్ ఎక్స్రేస్ ఫ్రమ్ ఎక్స్రే ట్యూబ్ పాసెస్ త్రూ ఆబ్జెక్ట్, ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ని పాస్ అవుతుంది. అండర్గోస్ అబ్జార్ప్షన్ డిఫరెన్షియల్లీ, ఇక్కడ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ది ఎక్స్రే బీమ్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ఫ్లోరోసెంట్ స్క్రీన్ విత్ వ్యూయింగ్ బ్రైట్నెస్, ఇక్కడ బ్రైట్నెస్ ఒకటి క్రియేట్ అవుతుంది, ఇది అబ్జార్బ్ చేసుకుంది కాబట్టి. దెన్ వ్యూయింగ్ ఆబ్జెక్ట్ క్యారీడ్ ఆన్ సెమీ డార్క్ ఎన్క్లోజర్, ఇక్కడ ఏమవుతుందంటే సెమీ డార్క్ ఎన్క్లోజర్ క్రియేట్ అవుతుంది. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఏ పూర్ ఇమేజ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫస్ట్ లో వచ్చిన ఎక్స్రే ఎక్విప్మెంట్ అంటే
సో ఇందులో మన డిసడ్వాంటేజ్ పూర్ ఇమేజ్ క్వాలిటీ అండ్ కంపేర్ టు ఫిల్మ్ రేడియోగ్రఫీ. ఫిల్మ్ రేడియోగ్రఫీ కన్నా ఇందులో అంటే ఫిల్మ్ రేడియోగ్రఫీకి దీనికి ఏంటంటే ఫిల్మ్ రేడియోగ్రఫీ వన్స్ ఫోటో తీసిన తర్వాత డెవలప్మెంట్ అంటే మన ఫోటోకి లైవ్ వీడియో చూడటాకుంటే తేడా. ఓకే, సో ఫోటోలో ఏంటి దాన్ని మనం కావాలంటే ఎంత డెప్త్కైనా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు, మ్యాగ్నిఫై చేసుకోవచ్చు. కానీ ఇందులో ఉన్నది ఏంటంటే ఈ లైవ్ రికార్డింగ్ వచ్చేసరికి అందులో పూర్ క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అన్నమాట. క్వాలిటీ అంతా ఇదిగా ఉండదు, పూర్ క్వాలిటీ ఉంటుంది. దేర్ఫోర్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఇమేజ్ ఇంటెన్సిఫైర్ ఆర్ అడాప్టెడ్. సో దీని క్వాలిటీని పెంచడానికి మనం ఏం చేసామంటే ఇమేజ్ ఇంటెన్సిఫైర్ అంటే ఇక్కడ మనం ఇంటెన్సివిటీ అంటే దాని యొక్క క్వాలిటీ పెంచేదాన్ని చేసాము, అదే నెక్స్ట్ ఇమేజ్ ఇంటెన్సిఫైర్. ఓకే, దిస్ థింగ్ వీ కెన్ డిస్కస్ టుమారో ఇమేజ్ ఇంటెన్సిఫైర్ గురించి. సో దట్ okay, so I hope you understand the class. If you are having any doubts you can contact or make comments. సో ఈ క్లాస్ రన్ అవుతున్నంత సేపు మేము కూడా అటెండెన్స్ లో ఉంటాం కాబట్టి మీరు క్లాస్ ఎప్పుడైతే మీకు రన్ అవుతుందో మీకు అక్కడ డౌట్ వస్తే మీరు అక్కడే కామెంట్స్ లో మీరు అడగచ్చు. ఓకే, we will explain, or else you can directly communicate by means of WhatsApp or phone call. Okay, thanks for listening the class. Thank you.